తిరుమల తిరుపతి దేవస్థానం విశాఖలోని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేషమైన సేవల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి ఆతిథ్య సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తోందని టీటీడీ విశాఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏఈఓ జగన్మోహనాచార్యులు న్యూస్ 18కి ప్రత్యేకించి వివరించారు. స్వామివారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ దాకా భక్తులు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఈ దేవాలయానికి ప్రతిరోజు సుమారు 3,000 మంది భక్తులు వస్తున్నారు. శని ఆదివారాలలో ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. 8,000 నుంచి 10,000 మంది దాకా వస్తుంటారు. అలాగే నెలలో 2వ శనివారం రోజున లడ్డు ప్రసాదం ఉంటుంది కాబట్టి ఆ రోజు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు దినదినం కూడా మన భక్తులు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళ స్వామిని సేవిస్తూ ఉన్నారు, ఆనందం పొందుతూ ఉన్నారు. అలా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కూడా సదుపాయాలు కల్పిస్తుంది. విశాఖ రుషికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటివరకు ఏకాంతంగా స్వామి సేవలన్నీ జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ దాకా అన్నీ కూడా ఏకాంతంగానే జరిపారు. అంతా అర్చకులు ఇప్పటివరకు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇకపై భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్టు దేవస్థానం అధికారి ఏఈఓ జగన్మోహనాచార్యులు వివరించారు. అన్నప్రసాదాలు అందిస్తూ ఉంది. ఇదే కాక వచ్చే నెల నుంచి కూడా స్వామివారికి సేవలు కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. పాల్గొనవలసిన భక్తులు జూలై 1 నుంచి పాల్గొనవచ్చు. కాబట్టి అది కూడా మేము త్వరలో తెలియజేస్తాము. ప్రస్తుతానికి సుప్రభాతము, తోమాల, అర్చన, ఏకాంత సేవ ఇవన్నీ కూడా ఏకాంత జరుగుతున్నాయి. జూలై 1 తర్వాత భక్తులు కూడా పాల్గొనవచ్చు. సేవా టికెట్ తీసుకొని భక్తుల సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా సుప్రభాత నుంచి ఏకాంత సేవ దాకా అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు చేసుకోవచ్చని ఈ నెల చివరిలో నిర్ణయాన్ని ప్రకటించి ఆ ప్రకటనను వివరిస్తామని వివరించారు. అలాగే ఆలయంలో ఈ మధ్యకాలంలో కొన్ని ప్రత్యేకమైన ఆతిథ్య సేవలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టు కూడా ఇక్కడే కూడా సేవలు వినియోగిస్తామని చెప్పారు. అలాగే ఏకాంతంగా ఇవి ఇప్పటిదాకా జరిపామని జూలై 1 నుంచి ప్రత్యేకించి టీటీడీ నుంచి వచ్చే అర్చకులతో దేవస్థానం సంబంధించిన తోమాల, సుప్రభాతం అలాగే విశేషమైన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతరతర సేవలను కూడా చేస్తున్నట్టు తెలిపారు. 6 గంటలకండి, 6 గంటల సుప్రభాతం ఉంటుంది. 7 గంటలకు తోమాల, 8 గంటలకు సహస్రనామార్చన, రాత్రి మన సాయంత్రం ఏకాంత సేవ. ఈ సమయం తప్పితే సర్వదర్శన సమయంలో అర్చన ఉంటుంది కాబట్టి ₹100 టికెట్ తీసుకొని భక్తులు అర్చన పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ప్రత్యేక టికెట్లు కూడా ఇస్తుందని, ఈ టికెట్లు తీసుకుని సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ ఏఓ చెప్పారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి అన్ని సేవలు భక్తులతో నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని, ఆదిత్య సేవ టికెట్టు అలాగే ఆ సేవలు దాదాపు రోజు ఉండే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, ఆయా వారాల్లో వచ్చే విశేష పూజలైన కొన్ని పూజలను జరిపిస్తారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అన్ని సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని, కొన్ని సేవలకు మాత్రం చేస్తామని చెప్పారు. అంటే ఉత్సవమూర్తులకు ప్రతి నెల శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణం స్వామివారి జన్మదిన నక్షత్రం కాబట్టి ఆ రోజు స్వామివారికి అభిషేకం ఉంటుంది. పుబ్బ, ఉత్తర అమ్మవారి నక్షత్రం గోదాదేవి అమ్మవారికి అలాగే పద్మావతి అమ్మవారికి కూడా ప్రతి నెల అభిషేకం ఉంటుంది. ఇవి జరుగుతూనే ఉన్నాయి. భక్తులు వస్తున్నారు. టికెట్ లేదు. కళ్యాణోత్సవం కూడా మొదలు పెడతాం. ఈ సేవ స్టార్ట్ అయితే కళ్యాణోత్సవం కూడా మొదలు పెడతాం. సేవలతో పాటు స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది.